వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తెలిపారు. ఇందులో భాగంగా 20 కోట్లతో ఆలయానికి నలువైపులా రాజగోపురాలు నిర్మిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. బుధవారం భద్రకాళి వేద విద్యాలయం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని, కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆమె పేర్కొన్నారు. కొత్తగా 14 ఆలయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే రూపాయలు 30 కోట్లతో భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ స్థలంలో ఆలయ సంబంధిత పనులు చేపడుతుంటే అభ్యంతరాలు తెలపడం సరికాదన్నారు. అంతకుముందు ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయం చరిత్ర, విశిష్టత. వరంగల్ నగరానికి వాయవ్య దిశలో ఉన్న భద్రకాళి దేవాలయం కాకతీయుల రాజుల కాలంలో నిర్మించిన పురాతన శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. సుమారు 625 ఏడీలో చాణక్యులచే నిర్మించబడిన ఆ తర్వాత కాకతీయ చక్రవర్తులు దీనిని పునరుద్ధరించారని చారిత్రకారులు పేర్కొంటారు. ఈ ఆలయంలో కొలువైన భద్రకాళి అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం అద్భుతమైన శిల్పకళలతో చెక్కబడిన ఏకశిలా రూపం. ఆలయం ప్రక్కన ఉన్న భద్రకాళి చెరువు ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ చెరువు కాకతీయుల కాలంలో వ్యవసాయానికి, తాగునీటికి ప్రధాన వనరుగా ఉండేది. ఈ ఆలయం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేవీ శరన్నవరాత్రులు, దసరా వంటి పండగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం కాకతీయుల వైభవాన్ని, నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.